హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకు కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిచ్యువేషన్స్ గురించి మీకు క్లియర్గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రస్ రెండూ ఉంటాయి. సో మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికి వస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి అసలు వచ్చే రోజుల్లోనైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మానేస్తారా? అసలు అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? ఇలా అయితే ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా రిలేషన్‌షిప్స్ అనేవి సగం బ్రేక్ అవ్వడానికి రీజన్ మిస్‌అండర్‌స్టాండింగ్సే. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మీరు ఆ పర్సన్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. ఆర్ కొన్నిసార్లు మాత్రం ఆ పర్సనే మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు. మీరది కాకపోయినా సరే మరి ఆ విధంగా వాళ్ళకి అర్థం అవ్వడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో ఏది ఏమైనా సరే ఇఫ్ మీలో ఎవరికైనా ఇలాంటి సిట్యుయేషన్ ఉంటే అంటే మీ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. సో దానివల్లే ప్రతిదానికి వాళ్ళేంటంటే మీతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ చేస్తున్నారు. సో అంటే అసలు ఇది చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా లేదా అని మీరు ఆలోచిస్తున్నట్టయితే మరి ఈరోజు రీడింగ్‌లో నేను మీకు క్లారిటీ ఇస్తాను. సో ఇది అంటే ఇద్దరు వ్యక్తుల మధ్యలో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి రకరకాలుగా ఉండొచ్చండి. అది ఏ విధంగా అయినా సరే స్టార్ట్ అవ్వచ్చు. బట్ ఈ రోజు మాత్రం మీ పర్సన్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రీడింగ్ అండి ఇది. అంటే ఇద్దరి మధ్యలో ఇప్పుడు మీరు ఆ పర్సన్‌ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు కొన్ని విషయాల్లో. అలానే ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చేసుకోవచ్చు. కానీ ఈ రీడింగ్ ఏంటంటే వాళ్ళు మిస్‌అండర్‌స్టాండ్ చేసుకుంటున్నారు. సో అది వాళ్ళేమైనా సరే చేంజ్ చేసుకుంటారా? చేంజ్ అవ్వడానికి ఛాన్స్ ఉందా? అనేది రీడింగ్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి గ్రీన్ ఫెదర్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి బ్లూ ఫెదర్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి పింక్ ఫెదర్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో మన ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే పర్టికులర్‌గా ఈ గ్రీన్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ మిమ్మల్ని వచ్చే రోజుల్లోనైనా సరే మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం మానేస్తారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఈ పర్సన్ మీకు బాగా కనెక్ట్ అయ్యారండి. మీ ఇద్దరి మధ్యలో ఉన్నది ఎమోషనల్ కనెక్షన్ అని చెప్పొచ్చు. ఆర్ చాలా యూనిక్‌గా రిలేషన్‌షిప్ ముందుకు వెళ్ళిందని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో ఎవరిని ట్రస్ట్ చేశారో లేదో పక్కన పెడితే మిమ్మల్ని మాత్రం హార్ట్‌ఫుల్‌గా ట్రస్ట్ చేశారు. మీ దగ్గర వాళ్ళ హార్ట్‌ని ఓపెన్ చేశారు. మీ ఎనర్జీస్ కూడా బాగా ఇంటర్‌ట్విన్ అయ్యాయండి. నాకు తెలిసి ఈ పర్సన్‌కి మీకు మధ్యలోనే చాలా డీప్ కనెక్షనే ఉందని చెప్పాలి. ఈ రిలేషన్‌షిప్ ఏంటంటే చాలా స్ట్రాంగ్‌గా ఉండేదండి. ఇప్పుడు ఇది ఎలా ఉందో ఏంటో పక్కన పెడితే ఒకప్పుడు మాత్రం ఈ రిలేషన్‌షిప్ చాలా యూనిక్‌గా ఉంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ పర్సన్ మీతో ట్రావెల్ అయినంత వరకు కూడా ట్రూగానే ఉన్నారండి. వాళ్ళకి వేరే ఇంటెన్షన్స్ అయితే లేవు. ఎందుకంటే మీలో చాలా మందికి ఫస్ట్ వచ్చే డౌట్ ఏంటంటే ఈ పర్సన్ అంటే ఫస్ట్ మీతో ట్రావెల్ అయ్యారు కదా! సో అప్పుడైనా సరే వాళ్ళు మరి రియల్ గానే లవ్ చేసారా? రియల్ గానే మీతో ఉన్నారా? లేకపోతే ఏమైనా ఫేక్ చేసారా? మీతో గేమ్స్ ఏమైనా ప్లే చేసారా? ఇలాంటి డౌట్స్‌తో ఉన్నవాళ్ళు చాలా మందున్నారు. నా దగ్గరికొచ్చినప్పుడు ఫస్ట్ అడిగే క్వెషన్ అదే. సో ఏమైనా టైం ఉంటే ఈసారి మళ్ళీ కూడా అలాంటి రీడింగ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఏదేమైనా సరే ఈ పర్సన్ ఏంటంటే మీతో సిన్సియర్ గానే ఉన్నారు. వాళ్ళ లవ్ కూడా చాలా ట్రూ అనే చెప్పాలండి. ఎందుకంటే ఈ పర్సన్ మీకు ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. సో డెఫినిట్‌గా మీ ఇద్దరి మధ్యలో కూడా ఇదంతా రియలే. అయితే ఇక్కడ ఏమైందంటే మేబీ మీరు మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ ఆర్ ఆ పర్సన్ వాళ్ళ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఫేస్ చేయడం కానీ ఇలా ఏదో జరిగింది.
సో దీనివల్ల ఏంటంటే ఒకరికొకరు టైం ఇచ్చుకోలేకపోవడం ఆర్ ఒకరికొకరు అంత ప్రయారిటైజ్ చేయలేకపోవడం, అంటే ఈ రిలేషన్షిప్ ముందున్నంత ఫ్రీగా కానీ ముందు ఉన్నంత డీప్ గా కానీ తర్వాత లేదు, స్లోగా చేంజ్ అవుతూ వచ్చిందండి. అదేంటంటే ఎయిదర్ మీరైనా మీ పర్సన్ కి టైం ఇవ్వలేకపోయారు, ఆర్ ఆ పర్సన్ అయినా సరే వాళ్ళ లైఫ్ లో ఉన్న సిచ్యువేషన్స్ వల్ల మీకు సరిగ్గా టైం ఇవ్వలేకపోవడం, ఇలాంటివి ఏవో జరిగినట్టున్నాయి. ఇంకా అక్కడతోని ఈ రిలేషన్షిప్ ఏంటంటే ఒక ఛాలెంజ్ లాగా అయిపోయిందండి. సో ఈ పర్సన్ ఏంటంటే ఈ రిలేషన్షిప్ ని ట్రస్ట్ చేయడం మానేశారు. సో మిమ్మల్ని ట్రస్ట్ చేయడం మానేశారు. ఎక్కడో కానీ అంటే మీరు అయితే వాళ్ళని ప్రెషర్ పెడతారు, లేకపోతే మీకు నచ్చినట్టు వాళ్ళు ఉండాలి అని వాళ్ళు ఫీల్ అవ్వడం అయినా స్టార్ట్ అయింది. ఆర్ అట్లీస్ట్ మీరేంటంటే సెల్ఫిష్ గా మీకోసం మీరు ఆలోచించుకుంటారు, కానీ ఆ పర్సన్ పరిస్థితులు మీరు అర్థం చేసుకోవడం కానీ ఆ పర్సన్ కి ఒకప్పుడు లాగా మీరు సపోర్ట్ చేయడం కానీ అవేమీ లేవు అనేలాగైనా వాళ్ళు ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది. మొత్తానికి ఇలా ఈ పర్సన్ అయితే మాత్రం నెగిటివ్ గా థింగ్స్ ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారండి, ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఈ పర్సన్ కి మీరంటే చాలా ఇష్టం, కానీ ఈ రిలేషన్షిప్ లో ఛాలెంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయండి. ఒకటి తర్వాత ఒకటి ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఏదో ఒక సిచ్యువేషన్ అనేది ఇద్దరు లైఫ్ లో క్రియేట్ అవ్వడం కానీ ఇలా మొత్తానికి ఏంటంటే ఈ రిలేషన్షిప్ స్టార్ట్ అయిన కొన్ని మంత్సే బాగుంది అని చెప్పొచ్చు, ఆర్ కొన్ని ఇయర్స్ వరకు బాగుండొచ్చు. బట్ డెఫినెట్ గా తర్వాత నుంచి కూడా అంటే మీరు ఊహించినవన్నీ కూడా జరిగాయండి. చాలా మెస్అప్ అయిపోయింది. సో అక్కడి నుంచి ఏంటంటే ఈ పర్సన్ కూడా చాలా చేంజ్ అయిపోయారండి. మీకు ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే అసలు స్టార్టింగ్ లో మీరు చూసిన పర్సన్ అండ్ కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేసిన తర్వాత చూసిన పర్సన్ రియలేనా, అసలు వాళ్ళు ఇలా ఎలా చేంజ్ అయ్యారు, లేకపోతే వీళ్ళు ఒరిజినల్ గా కూడా అదేనా, ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఏంటంటే ప్రిటెండ్ చేస్తూ వచ్చారా అనే డౌటే మీకు స్టార్ట్ అయినట్టుగా ఈ పర్సన్ లోని చేంజెస్ అయితే వచ్చేసాయి. సో ఎక్కడో కానీ మీరు ఏంటంటే ఇప్పుడు కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలి, థింగ్స్ బెటర్ అవ్వాలి అని కోరుకుంటున్నారు. కాకపోతే వర్కౌట్ అవుతుందా లేదా అనేది మీకు డౌట్. ఆ పర్సన్ కూడా సేమ్ అండి, మిమ్మల్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు, వాళ్ళకి మీ మీద నమ్మకం లేదండి. మీకు ఒక ఛాన్స్ కానీ ఇస్తే మళ్ళీ కూడా మీరు ఏదో ఒక రకంగా గొడవ చేస్తారు, మళ్ళీ కూడా మీరు ఏంటంటే వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మీకు ఏది నచ్చితే అదే చేస్తారు అనే భయం వాళ్ళకి కూడా ఉందండి. అంటే ఈ రిలేషన్షిప్ లో మేబీ ఒకరి కోసం ఒకరు ఏదైనా చేసే అంత లవ్ ఉండొచ్చు, కానీ స్టిల్ ఒకరిని ఒకరు హర్ట్ చేసుకుంటారో అనే భయం ఎక్కువగా ఉందండి. దానివల్ల ఏంటంటే రిలేషన్షిప్ అనేది ఎలా అంటే వర్కౌట్ చేద్దాం అనుకున్నా ఆర్ ఎంత ఛాన్స్ తీసుకుందాం అనుకున్నా సరే స్టిల్ ఇంకా డిఫరెంట్ గానే ఉంది. ఈ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటూనే ఉన్నారు. అంటే ఇంకేంటో కాదండి, వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒకటే రీజన్, పాస్ట్ కి ప్రెసెంట్ కి కంపేర్ చేస్తే మీరు చాలా డిఫరెంట్ గా వాళ్ళకి అనిపిస్తున్నారు. మీరు ఎలా అయితే ఫీల్ అవుతున్నారో వాళ్ళు అలానే ఫీల్ అవుతున్నారండి. ఒక మాటలో చెప్పాలంటే ఇద్దరు ఎనర్జీస్ కూడా సేమ్ లెవెల్లో ఉన్నాయని చెప్పాలి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పర్సన్ కి మీరు అంటే ఇష్టం ఉంది, థింగ్స్ కూడా చేంజ్ అవ్వాలి అని వాళ్ళు కోరుకుంటున్నారు. ఒకప్పుడు ఈ రిలేషన్షిప్ ఎలా ఉండేదో అలా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారని వాళ్ళకి తెలుసు, కానీ దీనికోసం వాళ్ళు ఏంటంటే ఏ ప్రయత్నం కూడా చేయడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే ఈ పర్సన్ భయపడుతున్నారండి. ఈ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే వాళ్ళు ఏ ప్రయత్నం చేసినా సరే మీరు అర్థం చేసుకోరు, మీరు వాళ్ళతో ఫైట్ చేస్తూనే ఉంటారు, మరి మీకు ఏది నచ్చితే అదే చేస్తారు, వాళ్ళ పరిస్థితులు కూడా మీకు అవసరం లేదు, అంటే మీరు సెల్ఫిష్ గా మారిపోయారు అని వాళ్ళు అనుకుంటున్నారు. మేబీ ఇది క్లియర్ మిస్అండర్స్టాండింగే అవ్వచ్చు. బట్ స్టిల్ ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మిమ్మల్ని అంత ఈజీగా ట్రస్ట్ చేసి మళ్ళీ వాళ్ళు హర్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు ఏంటంటే సఫర్ అవ్వాలి అని అయితే అనుకోవట్లేదండి. ఆ పర్సన్ కి ఏంటంటే ఇక్కడ ట్రస్ట్ బిల్డ్ అవ్వడం కూడా అంత ఈజీ ఏం కాదు, కానీ ఈ పర్సన్ కి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. ఈ పర్సన్ ఎక్కడో కానీ మీరుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారు, అదొక్కటే ఇక్కడ పాజిటివ్ ఎలిమెంట్ అండి. దాని వల్లే మీ రిలేషన్షిప్ ఏదో ఒక రోజు పాజిటివ్ గా మారొచ్చు, కానీ లేకపోతే ప్రాక్టికల్ గా కానీ సిచ్యువేషన్స్ అన్ని కూడా క్యాలిక్యులేట్ చేస్తే ఇది అంత ఈజీ కాదండి. చూడడానికి అంత సింపుల్ గానే కనిపిస్తుంది, కానీ ఏది సింపుల్ కాదు. ఎందుకంటే మీ కార్డ్స్ లో ఎనర్జీ అలా ఉందండి. అంటే ఇక్కడ న్యూ బిగినింగ్స్ కి ఛాన్స్ ఉంది. ఇక్కడ న్యూ బిగినింగ్స్ జరిగితే ఈ రిలేషన్షిప్ ఒకప్పుడు లాగా ఎమోషనల్ గా కూడా ఉండదు, చాలా ప్యాషనేట్ గా అంటే ఇంకా ఎక్స్ట్రీమ్ గా ఉంటుందండి. కాకపోతే ఇది స్టార్ట్ అవ్వడానికి టైం పట్టొచ్చు, ఎందుకంటే ఆ పర్సన్ ఎక్కడో కానీ మీకు భయపడుతున్నారు. మెయిన్ ఇక్కడ మీరు సెల్ఫిష్, లేకపోతే మీరు ఏంటంటే వాళ్ళ పరిస్థితులను అర్థం చేసుకోకుండా మీకు నచ్చినట్టుగా మీరు చెయ్యాలనుకోవడం, ఆరు మీరు ఏదనుకుంటే అదే జరిగిపోవాలి అని మీరు కోరుకోవడం అనేది వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ గా ఎఫెక్ట్ చేసిందని చెప్పొచ్చు. అఫ్ కోర్స్ మీరు అలా లేకపోయి ఉండొచ్చు,
బట్ ఏదో ఒక పాయింట్‌లో మీరేంటంటే ఈ పర్సన్‌కి అలాంటి ఇంప్రెషన్ అయితే ఇచ్చారండి. సో, దానివల్ల ఈ పర్సన్ ఏంటంటే ట్రస్ట్ చేయలేకపోతున్నారు. ఇక్కడ మీ ఇద్దరి మధ్యలో ఉన్నవేంటంటే ట్రస్ట్ ఇష్యూస్. సో, ఈ పర్సన్ ఏంటంటే అంటే వాళ్ళకి మీరంటే ఇష్టం ఉంది కానీ, ఇష్టం ఉంది కదా అని చెప్పి రిస్క్ చేయాలి అని అనుకోవట్లేదు. ఎందుకంటే రిస్క్ చేస్తే మీరు మళ్ళీ గూడా వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతారు. లేకపోతే వాళ్ళని ట్రబుల్ చేస్తారు. ఆర్ మీ సిట్యుయేషన్స్ ఏవైనా మెస్సీగా ఉంటే వాళ్ళని అందులోకి డ్రాగ్ చేస్తారు. ఆర్ వాళ్ళ కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు. అంటే రకరకాల ఆలోచనలు ఉన్నాయండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పరిస్థితి ఉంటది కదా! అందరివి ఒకేలా ఉండవు. బట్ ఏదేమైనా సరే ఈ పర్సన్ అయితే మాత్రం మీ విషయంలో క్లియర్‌గా అంటే రెడీగా లేరని చెప్పొచ్చు. లవ్ అయితే ఉంది. కానీ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసే అంత రెడీగా అయితే లేరు. సో, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి అందుకే క్లియర్ అవ్వట్లేదు. వచ్చే రోజుల్లో కూడా అంటే క్లియర్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంది. బట్ ఇలానే క్లియర్ అవుతుంది అంటే ఈ పర్సన్ ఇలానే అర్థం చేసుకొని మీ లైఫ్‌లోకి వచ్చేస్తారు అని నేనైతే చెప్పను. ఎందుకంటే నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా కానీ చెక్ చేసుకుంటే ప్రాక్టికల్‌గా థింక్ చేస్తే నేను చెప్పేది రైట్ అనిపిస్తది మీకు. ఎందుకంటే కార్డ్స్‌లో అలాంటి ఎనర్జీ ఉందండి. నేనెప్పుడూ అంటే ఇంత కాన్ఫిడెంట్‌గా అంటే నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీరు ఆలోచించుకుంటే ఎగ్జాక్ట్‌గా ఇదే జరుగుతుంది అనైతే ఎప్పుడు చెప్పలేదు ఆ విధంగా. బట్ ఇప్పుడు నేను అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలుగుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. మీ పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారో. సో, అందుకే నేను చెప్తున్నాను కదా! ఆ పర్సన్‌కి ఏంటంటే మేబీ కొంత టైం కావాలి. బట్ స్టిల్ ఆ పర్సన్‌కి ఏంటంటే ఒక ఇంప్రెషన్ మీ మీద క్రియేట్ అయింది చూడండి. అది మీరు కాదు అని వాళ్ళకి అర్థం అవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. ఇఫ్ మీకేమైనా అలాంటి ఛాన్స్ ఉంటే మాత్రం మీ మీద క్రియేట్ అయిన ఇంప్రెషన్‌ని మీరేంటంటే చేంజ్ చేయడానికి ట్రై చేయండి. మీరది కాదు. ఈవెన్ పాస్ట్‌లో కూడా అలాంటి సిట్యుయేషన్స్ ఉన్నప్పుడు కూడా మీరు ఏ రోజు కూడా సెల్ఫిష్‌గా థింక్ చేయలేదు. అక్కడున్న పరిస్థితుల ప్రకారం మీరు రియాక్ట్ అయ్యారు. సో, మీకంటూ మీ ఓన్ రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటంటే, ఆ పర్సన్‌కి అర్థమయ్యేలా చేయడానికి ఛాన్స్ ఉంటే మాత్రం చేయండి. ఎందుకంటే, ఈ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉందండి. ఇప్పటికి ఇష్టం ఉంది. ఇప్పటికి కూడా థింగ్స్ వర్కౌట్ అవ్వాలనే కోరుకుంటున్నారు. ఎక్కడా కూడా వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని వద్దనుకోవట్లేదు. కానీ పర్సన్‌కేంటంటే ధైర్యం లేదండి. అంటే వాళ్ళకేమనిపిస్తుందంటే ముందుకొచ్చినా సరే మళ్ళీ ఇలాంటివన్నీ జరుగుతాయి. మళ్ళీ కూడా అంటే మీరు ప్రాబ్లమ్స్ తీసుకొస్తారు అనే వేలోనే ఆలోచిస్తున్నారు. సో, మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఏంటంటే ప్రాక్టికల్‌గా చూసుకున్నట్టయితే అంత ఈజీగా క్లియర్ అవ్వడానికి ఛాన్స్ లేదు. బట్ వాళ్ళకి ఇష్టం ఉండడం వల్ల సమ్ డే ఇది పాజిటివ్‌గా టర్న్ అవ్వచ్చు. అంటే ఇక్కడ ఇదంతా కూడా 50, 50 ఏనండి. ఒక 50% క్లియర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒక 50% క్లియర్ అవ్వకపోవడానికి ఛాన్స్ ఉంది. అల్టిమేట్‌గా మీకు ఉన్న ఛాన్స్ ప్రకారం మీరు కొంత థింగ్స్‌ని కరెక్ట్ చేస్తే మాత్రం ఇదేంటంటే ఆ పర్సెంట్ అనేది పెరుగుతూ ఉంటది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఈ పర్సన్‌కి మీకు చాలా సార్లు ఫైట్స్ అయ్యాయండి. ఈ పర్సన్ అంటే క్లియర్‌గా మీతో ఫైట్ చేయడం కానీ, ఆర్గ్యూ చేయడం కానీ, మిమ్మల్ని దూరం పెట్టడం కానీ, మిమ్మల్ని కట్ చేయడం కానీ ఇలాంటివన్నీ చేశారండి. అంటే ఇవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్‌గా ఈ పర్సన్‌తో మీరు కూడా ఇలా ఫైట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. బట్ డెఫినెట్‌గా ఈ పర్సన్‌తోని మీరైతే చాలా రకాలుగా ఫైట్ చేశారు. చేసిన తర్వాత ఇంక మీకేమనిపించిందంటే, ఈ పర్సన్ ఒకప్పుడులాగా లేరు. ఈ పర్సన్ చాలా మారిపోయారు. ఈ పర్సన్ ఒకప్పుడు అంటే చూపించిన లవ్ కూడా రియలో కాదో, అంటే వీళ్ళు ఫేక్ చేసినట్టున్నారు. ఫేక్ చేశారు కాబట్టి వీళ్ళేంటంటే ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. అదే అంటే వీళ్ళకి రియల్‌గా లవ్ ఉంటే వీళ్ళ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోవాలి కదా! అని మీకు కూడా అనిపించిందండి. మీరు కూడా ఏంటంటే వీళ్ళ యాక్షన్స్‌తో కానీ, మీ రిలేషన్‌షిప్ ఉన్న వేతో కానీ సాటిస్ఫై అవ్వలేదు. మీకు కూడా ఆ డిసప్పాయింట్‌మెంట్ అనేదైతే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. బట్ ఈ టైంలోని మీరేంటంటే కాన్ఫిడెంట్‌గా ఉండాల్సిన అవసరం ఉందండి. అంటే ఇక్కడ నాకెలా అనిపిస్తుందంటే, ఈ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకోవడం ఆర్ థింగ్స్‌ని కాంప్లికేట్ చేయడం ఇదంతా పక్కన పెడితే, అసలు ఈ పర్సన్ విషయంలో ఏం జరగాలి? ఆర్ ఈ పర్సన్‌తో రిలేషన్‌షిప్ ఎలా ఉంటే బెటరు అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే మీకు ఇక్కడ ఒక కాన్ఫిడెన్స్ లేదు. ఇది వర్కౌట్ అవుతుంది. ఒకవేళ వర్కౌట్ అయినా సరే హ్యాపీగా ఉంటారు. లేకపోతే పాస్ట్‌లో ఉన్నట్టుగా ఈ రిలేషన్‌షిప్ ఉండడానికి ఛాన్స్ ఉందా లేదా? ఇలా మీకేం అర్థం అవ్వట్లేదండి. అసలు ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పర్సన్ కావాలా వద్దా కూడా మీకు అర్థం అవ్వట్లేదు. మీరేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఈ పర్సన్‌ని మీరు కోరుకున్నారు. కానీ ఇప్పుడు మీరు ఏ పర్సన్ అయితే చూస్తున్నారో ఇలా మాత్రం కోరుకోలేదు. మీరేంటంటే ఇంకొక రకంగా కోరుకున్నారు. బట్ ఇక్కడేంటంటే అంతా కూడా డిఫరెంట్‌గా ఉంది. సో, మీరేంటంటే ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ గురించి పక్కన పెట్టండి. బట్ ఈ పర్సన్ కావాలా వద్దా అనేది ఫస్ట్ క్లారిటీ తెచ్చుకోండి. ఒకవేళ అలాంటి ఒక క్లారిటీ వచ్చిన తర్వాత
మరి ఇక్కడ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి రీజన్ ఏంటి? ఆ పర్సన్ ఎక్కడ మిమ్మల్ని అలా వేరేగా అర్థం చేసుకున్నారు? లేకపోతే మీరే నిజంగా ఆ పర్సన్ అనుకున్నట్టుగా ఎక్కడైనా సెల్ఫిష్‌గా బిహేవ్ చేశారా? ఆర్ ఆ పర్సన్ సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకోలేదా? ఇవి కూడా మీరు ఆలోచించాలండి. ఆలోచించిన తర్వాత కాన్ఫిడెంట్‌గా మీరేంటంటే ఈ పర్సన్‌ని కావాలి అనుకోని సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో ఆ ఛాన్స్‌ని తీసుకోవాలి. ఆ పర్సన్‌కి మీరేంటంటే డైరెక్ట్‌గా కమ్యూనికేట్ చేసే పరిస్థితి లేకపోయినా స్టిల్ మీకు రియల్ రీజన్ ఏంటి? అసలు ఏం మారింది? ఎందుకలా జరిగింది? అనేదైనా సరే తెలుసుకొని వాళ్ళకి అర్థం అయ్యేలాగా మీరేంటంటే మీకు ఛాన్స్ ఉన్నంత వరకు తీసుకుంటారు. లేకపోతే సైలెంట్‌గా ఉంటారు. బట్ అట్‌లీస్ట్ మీరు కాన్ఫిడెంట్‌గా ఉన్నప్పుడు యూనివర్స్ మీకు ఏదో ఒక దారినైతే చూపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే యూనివర్స్ కూడా ఎవరికీ ఎలాంటి దారిని చూపించలేదండి. అన్‌లెస్ ఆర్ అంటిల్ వాళ్ళకి క్లారిటీ లేనంత వరకు. ఇప్పుడు మీరే కన్‌ఫ్యూజన్‌లో ఉంటే యూనివర్స్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతది. ఎందుకంటే ఒక్కొక్కసారి మీరు ఒక్కొక్కలా ఆలోచిస్తుంటారు. మీ నుంచి ఆ వైబ్రేషన్స్ అనేవి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా వెళ్తుంటాయన్నమాట. సో, అలాంటప్పుడు యూనివర్స్‌కి ఏం అర్థం అవుతుంది? అందుకే మీరేంటంటే ఒక క్లారిటీ తెచ్చుకొని మీరు సిట్యుయేషన్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటే యూనివర్స్ ఖచ్చితంగా మిమ్మల్ని గైడ్ చేస్తుంది. ఎందుకంటే మీరు ఆ వైబ్రేషన్స్ అనేవి క్లియర్‌గా మెయింటైన్ చేస్తుంటారు కాబట్టి. ఇది మాత్రం గుర్తుపెట్టుకొని ముందు మిమ్మల్ని మీరేంటంటే కరెక్ట్ చేసుకొని, మీకు ఏం కావాలి అనేది డిసైడ్ చేసుకొని, మీ ఇంటెన్షన్స్ మాత్రం యూనివర్స్‌కి అర్థమయ్యేలా చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ నేను చెప్పాను ఇది 50, 50 ఛాన్స్ ఉన్న సిట్యుయేషన్ అని. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టం ఉందండి. కానీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి ఒక డిఫరెంట్ స్టోరీ కదా! సో, ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవ్వాలి. ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని బెటర్‌గా అర్థం చేసుకోవాలి అనుకున్నప్పుడు ముందు మీ ఇంటెన్షన్స్ ఏంటంటే క్లియర్‌గా ఉండాలి. అప్పుడే కదా ఇలాంటి ఒక పాజిటివ్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ అనేది పెరుగుతుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను చెప్పింది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ బ్లూ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. మీ పర్సన్ వచ్చే రోజుల్లోనైనా సరే మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మానేస్తారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ పర్సన్‌కి మీరంటే చాలా ఇష్టమండి. మీకు చాలా బాగా కనెక్ట్ అయ్యారని చెప్పొచ్చు. దానికి రీజన్ ఏంటంటే, మీరు వాళ్ళకి చాలా మెచ్యూర్డ్‌గా అనిపించారు. అంటే వాళ్ళ సిట్యుయేషన్స్‌ని మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోవడమే కాకుండా, వాళ్ళని అంటే బెటర్‌గా ట్రీట్ చేస్తారు అని వాళ్ళు ట్రస్ట్ చేశారు. అందుకే మీ విషయంలోని వాళ్ళేంటంటే ఒక ఛాన్స్ తీసుకున్నారని చెప్పాలి. ఇక్కడ యాక్చువల్‌గా మీ పర్సన్ నేచర్ ఎలాంటిది అనేది కార్డ్స్ ఏం పెద్దగా చెప్పట్లేదు కానీ, స్టిల్ ఆ పర్సన్‌కి మీరంటే ఇష్టమైతే ఉంది. సో, వాళ్ళేంటంటే మిమ్మల్ని అర్థం చేసుకున్నారు. మీరైతే వాళ్ళకి కరెక్ట్ అని అనిపించే వాళ్ళేంటంటే ఈ రిలేషన్‌షిప్‌ని స్టార్ట్ చేసినట్టుగా మాత్రం క్లియర్‌గా ఇక్కడ మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయి. కాకపోతే ఈ పర్సన్ ఏమనుకున్నారంటే, ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు కంఫర్టబుల్‌గా ఉంటారు. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళేంటంటే రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయొచ్చు. వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటంటే పెద్దగా ఈ రిలేషన్‌షిప్ వల్ల ఎఫెక్ట్ అవ్వదు అని వాళ్ళు బిలీవ్ చేశారండి. వాళ్ళేంటంటే చాలా కాన్ఫిడెంట్‌గా అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోని అంటే వాళ్ళు ఫ్రీగా ఉండడం అయితే జరిగింది. కాకపోతే ఇది కొంతకాలమే జరిగినట్టుంది. తర్వాత నుంచి ఏమైందంటే మీరు ఈ పర్సన్‌కి నువ్విలా ఉండొద్దు, నువ్విలా మాట్లాడొద్దు ఆర్ ఈ విధంగానే కొన్ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది అని మీరేవో కానీ వాళ్ళకి అడ్వైస్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో, ఇదేంటంటే వాళ్ళు స్టార్టింగ్ అంతా విన్నారు. ఎందుకంటే మేబీ మీరు చెప్తుంది కరెక్టేనేమో ఆర్ మీరేంటంటే వాళ్ళ మంచి కోసమే చెప్తారు కదా! మీరేంటంటే మెచ్యూర్డ్ పర్సన్ కాబట్టి ప్రతిదీ కరెక్ట్‌గా థింక్ చేస్తారు అనే వేలోనే వాళ్ళేంటంటే అర్థం చేసుకుంటూ వచ్చారు. ఆఫ్‌కోర్స్ మీరు కూడా వాళ్ళ మంచికే చెప్పారు. అండ్ రిలేషన్‌షిప్‌లో ఏది కరెక్ట్ అయితే ఆ విధంగానే మీరు చేసుకుంటూ వచ్చారు. అయితే స్లోగా ఈ పర్సన్‌కి ఇంకా అదెలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, మీరు కంట్రోల్ చేస్తున్నారని అనిపించడం స్టార్ట్ అయింది. మీరు వాళ్ళ మంచికి చెప్తున్నారా? లేకపోతే వాళ్ళేంటంటే ఏ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదు అని చెప్తున్నారా? ఇవన్నీ వాళ్ళేంటంటే అర్థం చేసుకోవడం మానేశారు. వాళ్ళకి ఎలా అనిపించడం స్టార్ట్ అయిందంటే, మీరు కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. మీకు క్లారిటీ ఉంది కాబట్టి మీరివన్నీ చేస్తున్నారు. అంటే వాళ్ళకి క్లారిటీ లేదు. వాళ్ళేంటంటే కేర్‌లెస్‌గా ఉంటున్నారు. అంటే ఇక్కడ ఆ పర్సన్ ఏంటంటే, మీరు చేస్తున్న పనులని వాళ్ళని వాళ్ళు బ్లేమ్ చేసుకుంటూ వచ్చారండి. అంటే మీరు చేసే ప్రతి పని కూడా
అది వాళ్ళ మీద లవ్ కేరింగ్‌తో చేసినట్టు కాకుండా, వాళ్ళేదో తక్కువ, వాళ్ళకేంటంటే అంత తెలివి లేదు. సో, మీకది ఉంది అని ప్రూవ్ చెయ్యాలనుకోని మీరేదో చేస్తున్నట్టుగా ఫీల్ అయ్యారండి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే, ఈ పర్సన్ ఎనర్జీస్ కానీ చూస్తున్నట్టయితే, వాళ్ళకి ఈ రిలేషన్‌షిప్పు అంటే ఎందుకు వర్కౌట్ అవ్వాలి? అసలు ఈ రిలేషన్‌షిప్ ఎందుకు కావాలి అనే క్లారిటీ అయితే ఉంది. కాకపోతే వాళ్ళు మీరు ఈ రకంగా ఉంటారు అని మాత్రం వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఎక్స్‌పెక్ట్ చేసుంటే మేబీ ఈ రిలేషన్‌షిప్‌లోకి వాళ్ళు వచ్చుండేవాళ్ళు కాదేమో. సో, ఈ పర్సన్‌కేంటంటే ఇప్పటికి కూడా ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. ఇప్పటికి కూడా ఈ పర్సన్ ఏంటంటే మీ విషయంలోని ఎందుకో కానీ స్టెబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేసిన వే అనేది క్లియర్‌గా వాళ్ళనేదో జడ్జ్ చేస్తున్నట్టుగా, వాళ్ళని ప్రతిసారి మీరు కరెక్ట్ చేస్తున్నట్టుగా, మీరేంటంటే ప్రతిసారి కరెక్ట్‌గా ఉంటున్నట్టుగా, ఏదో పాయింట్‌ని ప్రూవ్ చేయాలని ట్రై చేస్తున్నట్టే వాళ్ళకనిపిస్తుంది. అది వాళ్ళకి నచ్చట్లేదండి. సో, అందుకే వాళ్ళేంటంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు. అంటే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ పర్సన్‌కి మీరు కావాలి. మీతో న్యూ బిగినింగ్స్ కావాలి. కానీ ఈ న్యూ బిగినింగ్స్ అనేవి వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇది దేనికి దారి తీస్తదో అనే భయం వాళ్ళకుంది. ఎందుకంటే ఈ పర్సన్ నాకు తెలిసి వాళ్ళ లైఫ్‌లో ఎప్పుడు కూడా ఇంత ఇన్‌సెక్యూర్‌గా ఫీల్ అవ్వలేదు. బట్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చిన తర్వాత మీతో కొంత ట్రావెల్ అయిన తర్వాత మాత్రం వాళ్ళకి ఇలాంటి ఫీలింగ్ స్టార్ట్ అయిందండి. అంటే ఇది మిస్‌అండర్‌స్టాండింగా కాదా అనేది పక్కన పెడితే ఆఫ్‌కోర్స్ ఇది మిస్‌అండర్‌స్టాండింగే లెండి. ఎందుకంటే మీరు మీ ఓన్ వేలో థింగ్స్‌ని హ్యాండిల్ చేశారు. అది ఎందుకు అంటే మీకున్న క్లారిటీతోని ఈ పర్సన్ ప్రాబ్లమ్ ఫేస్ చేయకూడదనో, లేకపోతే రిలేషన్‌షిప్ అనేది ఏంటంటే ఈ విధంగా ముందుకు వెళ్తే వర్కౌట్ అవుతుందనో మీరు చేశారు. బట్ ఆ పర్సన్‌కి ఏంటంటే అది స్టార్టింగ్‌లో కనెక్ట్ అయింది. తర్వాత నుంచి అది నచ్చలేదు. సో, నచ్చకపోయినా సరే మీరేంటంటే లేదు మరి ఇలా ఉంటేనే కదా ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అనేలాగా వాళ్ళతోని మీరేంటంటే మాట్లాడి కన్విన్స్ చేయడానికి కూడా ట్రై చేసి ఉండొచ్చు. బట్ ఆ పర్సన్స్ ఏంటంటే అప్పటికే ఆ స్టేజ్ దాటిపోయారు. మిమ్మల్ని అర్థం చేసుకోవడం మానేసారు పూర్తిగా. ఇంక అప్పటినుంచి మీరేం చేస్తున్నా, మీరేం మాట్లాడుతున్నా వాళ్ళకి నచ్చట్లేదు. తిరిగి మీరు అలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఫైట్ చేయడం కానీ, బ్లాక్ చేయడం కానీ ఆర్ అంటే ఇంకా అక్కడ ఏం జరగడనుకుంటే అవన్నీ జరుగుతున్నాయని చెప్పొచ్చండి. సో, ఇక్కడ అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్‌కి ఏంటంటే న్యూ బిగినింగ్స్ కావాలి. మీరు కావాలి. ఆఫ్‌కోర్స్ ఈ పర్సన్‌కి మీరంటే ఇష్టం ఉందండి. ఇష్టం లేకుండా ఇంత దూరం రారు కదా! కాకపోతే వాళ్ళ పరిస్థితులు మీరు అర్థం చేసుకొని ఎంతో కొంత మీరేంటంటే థింగ్స్‌ని కంట్రోల్ చేయడం మానేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారండి. కానీ వాళ్ళకి నమ్మకం లేదు. ఎందుకంటే క్లియర్‌గా ఆ పర్సన్‌కి ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. మీరు వేరేగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు వేరేగా ఆలోచిస్తున్నారని. మీరు వాళ్ళు సేమ్ లెవెల్‌లో లేరు. అండ్ థింగ్స్‌ని కూడా మీరేంటంటే మీకు నచ్చినట్టే హ్యాండిల్ చేస్తారు కానీ, ఆ పర్సన్ ప్రకారం చేయరు. ఒకవేళ ఆ పర్సన్ ప్రకారం చేసినట్టుగా చేసినా అది టెంపరరీయే. అల్టిమేట్‌గా మళ్ళీ మీకెలా కావాలో మీ కన్వీనియన్స్ ప్రకారమే మీరు మార్చుకుంటారు. అంటే మీలో ఆ మ్యానిప్యులేషన్ కూడా ఉంది అని వీళ్ళు బిలీవ్ చేస్తున్నారండి. సో, దానివల్లే వాళ్ళేంటంటే మీ విషయంలో ధైర్యం చేయలేకపోతున్నారు. ఇక్కడ ఏమవుతుందంటే వచ్చే రోజుల్లో కూడా మీ ఇద్దరి మధ్యలో కొంత ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ అనేవి జరుగుతాయండి. ఇదేంటంటే ఇప్పుడు పరిస్థితి కానీ చూస్తున్నట్టయితే ఇంటెన్స్‌గా ఉందన్నమాట. అంటే ఈ పర్సన్ ఏ లెవెల్‌లో ఇన్‌సెక్యూరిటీస్ పెట్టుకున్నారంటే, మీ తరపున ఎవరైనా వచ్చి మాట్లాడినా, అక్కడ కూడా మీరేంటంటే మ్యానిప్యులేట్ చేయడానికే చూస్తున్నారు. మీరు విక్టిమ్ కార్డ్ ప్లే చేయాలనే అనుకుంటున్నారు కాబట్టి, వేరే వ్యక్తులను ఇన్వాల్వ్ చేస్తున్నారు అని అంటే అంతలాగా మిస్‌అండర్‌స్టాండ్ చేసుకునే స్టేజ్‌లో ఈ పర్సన్ ఉన్నారండి. సో, ఇలాంటి పర్సన్‌కి ఏంటంటే కొంత టైం అయితే అవసరం. ఎందుకంటే, ఇక్కడ ఈ పర్సన్‌కి మీరు టైం ఇవ్వలేదనుకోండి ఇది మరి కొంచెం ఎక్కువవుతది. దీనివల్ల మీరు కూడా మెంటల్‌గా చాలా స్ట్రెస్ తీసుకోవాల్సొస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే, మీరు కరెక్టే చేస్తున్నా సరే, స్టిల్ ఇది కరెక్ట్ అని వాళ్ళనుకోరు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ, బి తర్వాత సి వస్తది అని మీరు చెప్పినా, ఇప్పుడు అంటే ఉన్న పరిస్థితుల ప్రకారం, వచ్చే రోజుల్లో ఉన్న పరిస్థితుల ప్రకారం, ఆ పర్సన్ లేదు డీఏ వస్తది అనంటే, మీరు లేదు లేదు ఏ, బి, సీయే వస్తది. కావాలంటే ప్రూవ్ చేస్తానని మీరు ప్రూఫ్ ఎక్కడ చూపించినా సరే, ఆ పర్సన్ దాంతో కన్విన్స్ అవ్వరు. ఎందుకు కన్విన్స్ అవ్వరు అంటే, అలా కన్విన్స్ అయితే మళ్ళీ కూడా మీరేంటంటే వాళ్ళని కంట్రోల్ చేయడం స్టార్ట్ చేస్తారు అని చెప్పి, లాస్ట్ వరకు కూడా వాళ్ళు డీఏ వస్తది. డి తప్ప ఇంకొక ఆల్ఫాబెట్ రాదు అనే చెప్తూ ఉంటారనమాట. కావాలంటే మీతో మాట్లాడడం అయినా మానేస్తారండి. మిమ్మల్ని మళ్ళీ అయినా బ్లాక్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి రిలేషన్‌షిప్ వర్కౌట్ చేసుకోవాలి అనే ఆలోచన కంటే, అక్కడ వాళ్ళు డీఏ కరెక్ట్ అని ప్రూవ్ చేస్తేనే విన్ అయినట్టు ఫీల్ అవుతారు కాబట్టి,
అలా ఆలోచిస్తారండి. ఏదైనా సరే నేనిక్కడ ఒకటే చెప్తాను. కొంతకాలం ఈ వ్యక్తికి ఏంటంటే మీరు దూరంగా ఉండడం అయితే మంచిది. కొంతకాలం వీళ్ళతో మీరు తక్కువ మాట్లాడితే మంచిది. మెయిన్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. మీ ఇద్దరి మధ్యలో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉన్నా, ఎలాంటి సిట్యుయేషన్ ఉన్నా సరే, ఈ పర్సన్ విషయంలో మాత్రం మీరు ఇంటర్ఫియర్ అవ్వనంత వరకు, మీరు వాళ్ళకి ఎలాంటి అడ్వైసు ఇవ్వనంత వరకు, అండ్ మీరేంటంటే కొన్ని చూసి చూడనట్టుగా విడిచిపెట్టేసే వరకు కూడా ఈ పర్సన్ ఏంటంటే మారరండి. ఇదేంటంటే చాలా అంటే టిపికల్ స్టేజ్‌లో ఉంది నిజానికి. అంటే ఏదో స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. పర్వాలేదులే సెట్ అయిపోతుంది. అలాంటి మాటలు నేను చెప్పలేను. ఎందుకంటే కార్డ్స్‌లో ఎక్కడ చూసినా సరే ఆ పర్సన్ ఏంటంటే ఇన్‌సెక్యూరిటీస్ పెట్టుకున్నారండి. ఇవేంటంటే రోజు రోజుకి కూడా పైలప్ అయిపోతున్నాయి. ఎక్కడా కూడా వాళ్ళేంటంటే ఫ్రీ అవ్వలేకపోతున్నారు. ఈవెన్ మిమ్మల్ని ఎవరైనా పొగిడినా ఆర్ మీకోసం ఎవరైనా సరే గొప్పగా చెప్పుకుంటున్నా ఈ పర్సన్‌కి జెలసీ వస్తుంది కానీ, అది వాళ్ళేంటంటే పాజిటివ్‌గా తీసుకోవట్లేదు. ఇప్పుడు కొంతమంది వ్యక్తులు ఏంటంటే ఎవరైనా అంటే వాళ్ళ వ్యక్తుల్ని పొగిడినా ఆర్ అంటే వాళ్ళ వ్యక్తులకి ఆ గుర్తింపొస్తే చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతారు. బట్ వీళ్ళు అలాంటి స్టేజ్‌లో లేరు. మిమ్మల్ని ఎవరైనా సరే గుర్తించి మీకు ఏంటంటే అలాంటి ప్రశంసలు ఏమైనా ఇస్తే ఈ పర్సన్ ఏంటంటే అది భరించలేరనమాట. ఆ స్టేజ్‌కొచ్చేసారు. సో, ఇలాంటి వ్యక్తులు ఏంటంటే అంత ఈజీగా మారతారని అయితే మాత్రం అట్‌లీస్ట్ ఈ రీడింగ్ ప్రకారం అయితే నేను చెప్పలేను. ఏమైనా సరే టైమ్‌తో పాటు వాళ్ళ విషయాల్లో మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా మీ పని మీరు చేసుకుంటే, మీరు వాళ్ళకి కొంత దూరంగా ఉంటేనే ఏదైనా సరే మారొచ్చండి. అక్కడి వరకైతే క్లారిటీ. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుంది. ఏం లేదండి. మీ పరిస్థితి ఆల్రెడీ నేను చెప్పినట్టే ఉంది. అంటే ఈ పర్సన్‌తో ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడితే ఎలాంటి గొడవలొస్తాయి? ఈ పర్సన్‌తోని ఎక్కడి వరకు మాట్లాడడం బెటర్ అని మీరు ఆల్రెడీ కాలిక్యులేట్ చేసుకుంటూ మాట్లాడుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. ఆర్ పూర్తిగా మీరు మాట్లాడడం అయినా మానేసుండాలి. ఇవన్నీ గూడా ఆల్రెడీ మీ లైఫ్‌లో జరుగుతున్నాయి. అంటే ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందంటే మీరు ఆల్రెడీ ఈ పర్సన్ విషయంలోని చాలా ఎక్స్‌పీరియన్స్ చేశారండి. ఎక్స్‌పీరియన్స్ చేసిన తర్వాత మీరు స్లోగా అమ్మో! మనం జాగ్రత్తగా మాట్లాడాలి. మాట్లాడకపోతే ఈ పర్సన్ ఇదెలా అర్థం చేసుకుంటారో, ఇది వీళ్ళు అర్థం చేసుకున్నట్టు కాదు కానీ మనకెక్కడ లేని హెడ్‌ఏక్ తీసుకొచ్చేలా ఉన్నారు. ఏం మాట్లాడినా సరే అనుమానిస్తారు. ఏం మాట్లాడినా సరే దాని వెనక ఇంకేదో ఉంది అనుకోని సతాయిస్తుంటారు. ఇలాంటి వాళ్ళతో గొప్ప కష్టం అని అనుకోని మీరు ఆల్రెడీ కూడా ట్రబుల్ ఫేస్ చేస్తున్నారు. కానీ ఈ పర్సన్ మీద మీ లవ్ మాత్రం ఇంకా పోలేదండి. ఈ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం ఉంది. అండ్ అంటే మీ ఇద్దరి మధ్యలో ఉన్న ఈ మిస్‌అండర్‌స్టాండింగ్స్‌కి ఈ పర్సన్ మీద ఉన్న లవ్‌ని మీరేంటంటే తగ్గించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ పర్సన్ లాగా మీరు ఆలోచిస్తే ఆ పర్సన్‌కి మీకు తేడా ఏంటి? ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని ఇష్టపడ్డారు. బట్ ఇప్పుడు మీ లవ్ అనేది వాళ్ళకి కంఫర్టబుల్‌గా అనిపించట్లేదు. అలా అని చెప్పి మీరేదో హ్యాపీగా ఉన్నారని కాదు. ఆ పర్సన్ మిమ్మల్ని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని అంటే ప్రతిసారి ఏదో ఒక మాటలనడం ఆర్ ప్రతిసారి కూడా వాళ్ళేంటంటే ఆ నెగటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది మీకు నచ్చట్లేదు. కాకపోతే ఆ పర్సన్ లాగా మీరు ఆలోచించలేకపోతున్నారు. ఎందుకంటే మీరు ఫస్ట్ నుంచి కూడా మెచ్యూర్డ్ పర్సనే. సో, మీకు ఆ లవ్ అనేది రియల్‌గా ఉందండి. అందుకే మీరేంటంటే ఆ పర్సన్ మిమ్మల్ని ఒక మాట అనేసినా సరే, మీరేంటంటే మీ కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ, మీరేంటంటే ఆ పర్సన్‌ని అటాక్ చెయ్యట్లేదు. సో, ఇలాంటిది నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ ఫైట్, ఆర్గ్యుమెంట్ సిట్యుయేషన్ ఏం కనిపించట్లేదు. సో, మీ ఎనర్జీస్ అయితే కూల్‌గా ఉన్నాయి. కాకపోతే మీరిక్కడ ఏంటంటే ఇలా ఉంటున్నారు కాబట్టి, సమ్ డే ఇది మారొచ్చండి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే 100% మారే ఛాన్సెస్ నాకు కనిపించట్లేదు. నేనైతే ఒకటే చెప్తాను. టైమ్‌తో పాటు అంటే కొన్ని చేంజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇక్కడ మీరేంటంటే ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంటున్నారండి. మీరొక వర్తీ పర్సన్. మీరేంటంటే ఎప్పుడూ బెటర్‌గానే ఉంటారు. ఆల్రెడీ మీరు పాస్ట్‌లో చాలా చూసారు. అప్పుడు ఇలానే ఉన్నారు. ఇప్పుడు ఇలానే ఉంటున్నారు. సో, మీరేంటంటే ఎక్కడా కూడా అంటే మిమ్మల్ని మీరు అలా డిగ్రేడ్ చేసుకోవాలి అనుకోవట్లేదు. ఈ పర్సన్ స్టాండర్డ్‌కి మీరు తగ్గాలి అని అనుకోవట్లేదు. సో, మీరేంటంటే నార్మల్‌గా ఉంటున్నారు. సో, సమ్ డే యూనివర్స్ దీన్ని అప్రిషియేట్ చెయ్యొచ్చు. అప్రిషియేట్ చేసి రివార్డ్ అయితే ఇవ్వచ్చు. ఈ రివార్డ్ మాత్రం ఎలా ఉంటుందంటే, ఇలానే ఇస్తుంది, ఇదే జరుగుతుందని అనుకోవద్దు. కానీ మీ ఎఫర్ట్స్‌ని గుర్తించి మాత్రం యూనివర్స్ ఏంటంటే మీరు హ్యాపీగా ఫీల్ అయ్యేలా ఏదో ఒకటైతే చేస్తుంది. అదొక్కటి మాత్రం బిలీవ్ చేసి మీరు మీలానే ఉండండి. మీ పర్సనాలిటీని మీరేంటంటే ఆ పర్సన్ కోసం చేంజ్ చేసుకోవద్దు. మీ స్టాండర్డ్‌ని కూడా మీరు తగ్గించుకోవద్దు. ఎందుకంటే అదే మీరు రియల్ క్యారెక్టర్ అండి అది. సో, అలాంటిది మాత్రం ఎవరి కోసం చేంజ్ చేసుకోవద్దు. ఆఫ్‌కోర్స్ ఆ పర్సన్‌తో మీరు మాట్లాడినప్పుడు కూడా కాలిక్యులేట్ చేసుకొని మాట్లాడాల్సిన అవసరం లేదండి.
మీరు నార్మల్గా మాట్లాడొచ్చు, నార్మల్గా ఉండొచ్చు. అన్లెస్ ఆర్ అంటిల్ వాళ్ళు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ కి ఏమైనా సరే ఇనిషియేట్ చేస్తుంటే అప్పుడు మీరు ఆ పర్సన్ ని అవాయిడ్ చేయడం కానీ, దూరం పెట్టడం కానీ చేయొచ్చు. బట్ ఈ పర్సన్ ని ప్లీజ్ చేయడం కోసం ఇలానే మాట్లాడి, ఇలానే ఉంటూ అది మీరు కాదు కాబట్టి అలాంటివి అసలు చెయ్యొద్దు. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఆ పర్సన్ మీరు అడ్వైస్లు ఇవ్వడం మానేయండి. అది చాలా ఇంపార్టెంట్. మీరు ఆ పర్సన్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరు ఏమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పాయిల్ 3 ఎవరైతే పర్టికులర్ గా ఈ పింక్ ఫెదర్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు. సో అసలు మీ వ్యక్తి వచ్చే రోజుల్లోనైనా మిమ్మల్ని అపార్థం చేసుకోవడం మానేస్తారా? అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్గా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత ఫస్ట్ మేబీ హ్యాపీగా ఉన్నారు, కానీ తర్వాత వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఒక డెడ్ ఎండ్ సిచ్యువేషన్లో ఉన్నట్టుగా అనిపించిందండి. దానికి రీజన్ ఏదైనా కూడా అవ్వచ్చు. వాళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ ఉండొచ్చు, ఆర్ ఈ రిలేషన్షిప్పే వాళ్ళకి కాంప్లికేటెడ్గా అనిపించి ఉండొచ్చు. బట్ ఏది ఏమైనా సరే ఈ రిలేషన్షిప్లోకి ఎంటర్ అయిన తర్వాత మాత్రం వాళ్ళు అంటే హ్యాపీగా లేరు అని చెప్పొచ్చు. వాళ్ళకి ఎలా అనిపించిందంటే ఒక టైట్ స్పాట్లో ఉన్నట్టుగా, వాళ్ళు ఏంటంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి కొంత డిఫరెంట్‌గా సిట్యుయేషన్స్ చూడడం, ఇలా ఏవో జరిగాయి. సో, వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళే మారాల్సిన పరిస్థితి ఉంది. వాళ్ళే అంటే ఇక్కడ స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇక్కడ మీరు బాగానే ఉంటారు. ఆర్ వేరే వ్యక్తులు ఎవరైనా ఇన్వాల్వ్ అయితే వాళ్ళు బాగానే ఉంటారు. అంతా పర్వాలేదు. కానీ ఇక్కడ నష్టపోయేది ఎవరు అంటే అల్టిమేట్‌గా ఆ వ్యక్తులే. అది ఎందుకంటే మిమ్మల్ని ఇష్టపడడం వల్ల, మీ జీవితంలోకి రావడం వల్లే ఇదంతా అనేలాగా వాళ్ళేంటంటే ఫీల్ అవ్వడం స్టార్ట్ అయిందండి. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో, రిలేషన్‌షిప్ ఎలా ఉందో పక్కన పెడితే, వాళ్ళు ఎక్కువ అంటే బాధపడింది, వాళ్ళేంటంటే ఏమీ చేయలేక ఇబ్బంది పడిన సందర్భాలే కార్డ్స్‌లోని ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, నాకు తెలిసి ఈ పర్సన్ ఏంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అయ్యారండి. ఈ రిలేషన్‌షిప్ అనేది లిటరల్‌గా వాళ్ళకి డెత్‌తో సమానంగా అనిపించిందని చెప్పొచ్చు. మేబీ ఇది చాలా బిగ్ వర్డ్ ఏమో. బట్ ఆ పర్సన్ ఫీలింగ్ అయితే అదే. అక్కడి వరకైతే నేను క్లారిటీ ఇవ్వగలను. అయితే ఈ పర్సన్ ఏమనుకున్నారంటే మేబీ వచ్చే రోజుల్లోనైనా చేంజ్ అవుతుందేమో, ఆర్ వాళ్ళ లైఫ్ ఏంటంటే ఏ రోజుకైనా సరే బెటర్ అవుతుందేమో అనే ఒక చిన్న హోప్ మాత్రం పెట్టుకున్నారండి. అదొక్కటే ఇక్కడ పాజిటివ్ థింగ్. ఎందుకంటే ఈ పర్సన్ మిమ్మల్ని చాలా ట్రస్ట్ చేసి ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు. ఆర్ అట్‌లీస్ట్ ఈ పర్సన్‌కి ఏంటంటే ఈ రిలేషన్‌షిప్ అంటే ఒకలా వాళ్ళకనిపించింది. సో, వాళ్ళు ఎలా అనుకుంటూ వచ్చారంటే మేబీ ఎలాంటి డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నా ఆర్ మీరు వాళ్ళని అర్థం చేసుకోకపోయినా, ఆర్ వాళ్ళు ఎలాంటి సఫరింగ్స్ అనేవి తీసుకుంటున్నా, ఏదో ఒక రోజు ఇది మారకపోదా? ఏదో ఒక రోజు లైఫ్ బెటర్ అవ్వదా? లైక్ అలాంటి ఆలోచనల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడు మాత్రం వాళ్ళకేంటంటే, ఇది బెటర్ అవుతుంది, వాళ్ళు హ్యాపీగా ఉంటారు అనే నమ్మకం లేదండి. నమ్మకం పోయింది. ఎందుకంటే, ఈ పర్సన్ ఇప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సిట్యుయేషన్స్ చూడడం కానీ, ఆర్ ఇక్కడ రియాలిటీ ఏంటి అని చూడడం మానేసారండి. ఎందుకంటే, అవన్నీ చూసినా సరే వాళ్ళకి సుఖం లేదు కదా! వాళ్ళకది ఏ రకంగా కూడా ఉపయోగపడట్లేదు కదా! వాళ్ళ లైఫ్ ఏ విధంగా కూడా మారట్లేదు కదా దానివల్ల. మరి ఇంకెందుకు ఆలోచించడం? అదేదో వాళ్ళకి ఎలా నచ్చుతుందో అలానే ఆలోచించుకుంటే, ఆర్ వాళ్ళు ఏదైతే చూస్తున్నారో దాని ప్రకారం వాళ్ళు ఆలోచించుకుంటే, అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే, వాళ్ళ కోసం వాళ్ళు స్టాండ్ తీసుకోవచ్చు. వాళ్ళేంటంటే ఒక డెసిషన్ అనేది క్లియర్‌గా తీసేసుకోవచ్చు కదా! సో, ఆ రకంగా అందుకే ఆలోచిస్తున్నారని చెప్పొచ్చు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఏంటంటే, మీ విషయంలో ఎవ్వరు చెప్పిన మాట వీళ్ళు వినడానికి రెడీగా లేరు. ఈవెన్ మీరే మాట్లాడి, మీరే మీ పరిస్థితి చెప్పుకున్నా సరే, వినడానికి వాళ్ళు రెడీగా లేరండి. ఎందుకంటే, మీ విషయంలో కానీ వాళ్ళు సాఫ్ట్ కార్నర్ చూపిస్తే, ఖచ్చితంగా మళ్ళీ కూడా వాళ్ళు సఫర్ అవుతారు. మళ్ళీ కూడా వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. అండ్ ఇంకొకసారి వాళ్ళ హార్ట్ బ్రేక్ అవుతుంది. ఇలా ఆలోచిస్తున్నారు. అందుకే వాళ్ళేంటంటే, ఏమీ మాట్లాడట్లేదు. ఎవరైనా మాట్లాడినా సరే వినట్లేదు. ఇలాంటి పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారండి. ఈ పర్సన్‌కి ఒక ఇంప్రెషన్ క్రియేట్ అయిందండి ఈ రిలేషన్‌షిప్ మీద. బట్ సమ్ డే అది మారుతుందని వాళ్ళు బిలీవ్ చేశారు. ఎందుకంటే కొన్ని అంటే వెంటనే మారకపోవచ్చు కానీ అన్ని రోజులు సేమ్ ఉండవు కదా! టైమ్‌తో పాటు మారుతాయి అని నమ్మే రకం అండి ఈ పర్సన్. అందుకే ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే కొంతకాలం అయినా సరే వాళ్ళు వెయిట్ చేసి చూడడం లాంటివి జరిగాయి. బట్ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇలా ఎంత చూస్తున్నా సరే
వాళ్ళే బాధపడాలి, వాళ్ళే సఫర్ అవ్వాలి, కానీ ఏది మారదు. సో అదేదో వాళ్ళు సెల్ఫిష్ గా ఉండి వాళ్ళ కోసం వాళ్ళు ఆలోచించుకోవడం మంచిది. ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ లైఫ్ ని వాళ్ళు చూసుకోవడం బెటర్ అనే స్టేజ్కి వచ్చారండి. అందుకే ఈ పర్సన్ ఏంటంటే ఇప్పుడు మీ విషయంలో ఎవరు చెప్పినా సరే వినడానికి రెడీగా లేరు. మీరే వచ్చి మాట్లాడుకున్నా వాళ్ళు వినడానికి రెడీగా లేరు. ఎందుకంటే వాళ్ళు వింటే మాత్రం మళ్ళీ వాళ్ళు పెయిన్ తీసుకుంటారు. మళ్ళీ వాళ్ళేంటంటే ఇలాంటి సిట్యుయేషన్‌లోకే వస్తారు అని వాళ్ళు భయపడుతున్నారండి. వాళ్ళు అందుకే ఇక్కడ ఏం చేస్తున్నారంటే మాట్లాడట్లేదు, ఎవరిని మాట్లాడనివ్వట్లేదు. సో వచ్చే రోజుల్లో కూడా ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఉంటుందంటే, ఈ పర్సన్ మాట్లాడడానికి ఛాన్స్ ఉంటే వాళ్ళే మాట్లాడతారు. సో దానికి మీరు ఓకే అంటే పర్వాలేదండి. వాళ్ళేంటంటే ఎంతో కొంత సిట్యుయేషన్‌ని బెటర్ చేయడానికి ట్రై చేస్తారు. లేదు మీరు వినట్లేదు, ఇంకా మీ పాయింటే మీరు చెప్పాలని ట్రై చేస్తున్నారు. ఇంకా మీరేంటంటే ఇక్కడ సిట్యుయేషన్స్ వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యాలనే చూస్తుంటే మాత్రం ఈ పర్సన్‌లో ఆ డెవిల్ ఎనర్జీ అనేది బయటకొస్తుందండి. అంటే ఇక్కడ మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్‌గా వాళ్ళేంటంటే నెగెటివ్‌గా రియాక్ట్ అవుతారు. ఆర్ ఇక్కడ ఇంకొకలా కూడా ఫీల్ అవ్వచ్చు. మీరు మ్యానిపులేట్ చేయడం చూస్తున్నారు అని. సో ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, ఆ పర్సన్‌కి నచ్చినట్టుగా తను ఉండగలరు. ఆ పర్సన్ చెప్పిందే మీరు వింటారు. ఆ పర్సన్ ప్రకారమే రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతుంది అంటే వాళ్ళకి ఓకే అండి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ అన్నీ కూడా పక్కన పెట్టేస్తారు. ఆర్ అట్‌లీస్ట్ వాళ్ళేంటంటే మీకు ప్రాబ్లమ్ అయితే క్రియేట్ చేయరు. అక్కడి వరకు గ్యారంటీ. అండ్ ఈ రిలేషన్‌షిప్ కోసం వాళ్ళేం చేయాలో అవన్నీ చేస్తారు. వాళ్ళకి తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది కూడా. సో అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతారు. బట్ అలా కాదు. ఇక్కడ ఉన్నవి క్లియర్ చేసి వాళ్ళకి సిట్యుయేషన్ అర్థమయ్యేలా మీరు చెయ్యాలి. అండ్ మీరేంటంటే రిలేషన్‌షిప్ గురించి ఒకలా అనుకుంటున్నారు. సో ఆ విధంగా ఇది వర్కౌట్ చేయాలి అని మీరు ప్రయత్నాలు చేస్తే, ఈ పర్సన్‌లో ఉన్న ఈ డెవిల్ ఎనర్జీ అనేది సిట్యుయేషన్స్‌ని ఆపరేట్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. దానివల్ల ఏమవుతుందంటే మీరు వాళ్ళని మ్యానిపులేట్ చేస్తున్నారు అని వాళ్ళు ఫీల్ అయినా మిమ్మల్ని దూరం పెడతారు. లేదా మళ్ళీ గూడా ఈ పాస్ట్ అనేది రిపీట్ అవుతుంది. ఆర్ వాళ్ళకి వాళ్ళైనా సరే మీ మీద ఏంటంటే ఆ నెగటివిటీ క్రియేట్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి మీకు ఫైట్స్, ఆర్గ్యుమెంట్స్ జరగడమైనా అవుతుంది. సో మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి మీరు క్లియర్ చెయ్యాలి అనుకుంటే చేయలేరండి. కానీ ఆ పర్సన్‌కి మీరు ఛాన్స్ ఇస్తే మాత్రం మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి క్రియేట్ అవ్వవు. అంటే మీరనుకోవచ్చు, మేమేం అనట్లేదండి, మీ ఇష్టమే అని అంటున్నాం. అయినా సరే ఆ పర్సన్ ఏంటంటే అర్థం చేసుకోవట్లేదు అనంటే, ఆ పర్సన్‌కి టైం కావాలి. ఎందుకంటే ఆ పర్సన్ భయపడుతున్నారు. మళ్ళీ వాళ్ళ హార్ట్‌ని బ్రేక్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు. యాక్చువల్‌గా ఈ పర్సన్ ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చినప్పుడు ఒక వైట్ పేపర్‌లా ఉన్నారండి. బట్ ఈ సిట్యుయేషన్స్ అన్నీ చూసిన తర్వాత, ఈ వైట్ పేపర్ మీద బోలెడంత రాసేసి ఉన్నాయన్నమాట. సో, అందుకే ఆ పర్సన్ మరి అది ఈజీగా ఎరైజ్ చేయలేరు. అందుకే ఈ సిట్యుయేషన్స్ ఏంటంటే కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. ఎందుకంటే ఈ పర్సన్ ఈరోజు మీకు డిఫరెంట్‌గా కనిపిస్తున్నట్టయితే పాస్ట్‌కి కానీ, ప్రెజెంట్‌కి కానీ కంపేర్ చేసినప్పుడు ఈ పర్సన్ డిఫరెంట్ పర్సన్‌గా చేంజ్ అవ్వడానికి రీజన్ ఈ రిలేషన్‌షిప్పేనండి. ఈ డెవిల్ పర్సనాలిటీ డెవలప్ అయ్యిందే ఈ రిలేషన్‌షిప్ వల్ల. ఇక్కడున్న సిట్యుయేషన్స్ వల్ల. లేకపోతే అసలు ఆ పర్సన్ అలా లేరు. బట్ మారిపోయారు. ఎందుకు అంటే తన హార్ట్ బ్రేక్ అయింది. డిసప్పాయింట్ అయ్యారు. ఆ డిసప్పాయింట్‌మెంట్‌కి ఎవరైనా రీజన్ అవ్వచ్చు. మీరే అవ్వాలని నేను అనను. ఎందుకంటే ఇక్కడ చాలా సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయండి. యాక్చువల్‌గా కార్డ్ రావడమే ఎలా వచ్చింది అంటే ఈ రిలేషన్‌షిప్‌లోకి వచ్చారు అండ్ కొన్ని ఫేస్ చేశారు. డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లా ఫీల్ అయ్యారు. అలాంటి ఒక మెసేజ్ ఇక్కడ డీప్‌గా ఛానెల్ అవుతుంది. సో, అంటే ఆ పర్సన్ ఇనీషియల్‌గా ఇవేమీ అనుకోలేదు. అనుకుంటే అసలు ఇలాంటి రిలేషన్‌షిప్‌లో కూడా నాకు తెలిసి రారు. బట్ వచ్చారు, ఇవన్నీ జరిగాయి. సో, ఇప్పుడు వాళ్ళేంటంటే మరి ఎక్కడా గూడా తగ్గరండి. వాళ్ళేంటంటే అనుకున్నది అనుకున్నట్టు వర్కౌట్ అవుతుంది. వాళ్ళు చేయగలరు అంటేనే ఇది హ్యాండిల్ చేస్తారు. లేకపోతే మీకు దూరంగానే ఉంటారు. అది పరిస్థితి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం చెప్తుందో. ఈ పర్సన్ విషయంలో మీకు పేషెన్స్ ఉందండి. కమిట్మెంట్ ఉంది. మీరేంటంటే ఈ పర్సన్ కోసం వెయిట్ చేయాలనుకుంటున్నారు. కాకపోతే కొన్నిసార్లు ఇదే మీరు రష్ అవుతున్నారు కూడా. ఇదే మీరు ఈ పర్సన్ విషయంలోని ఏదో కరెక్ట్ చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. బట్ మీకు తెలియకుండానే మళ్ళీ కూడా ఈ పర్సన్‌కి ఆ నెగెటివ్ ఇంప్రెషన్ క్రియేట్ చేస్తున్నారు. వెనక్కొస్తున్నారు. అంటే అయితే మీరు మాట్లాడే మాటలైనా ఈ వ్యక్తికి నచ్చట్లేదు. మీరు చేసే పనులైనా నచ్చట్లేదు. అంటే ఈ పర్సన్‌కి ఎలా అనిపిస్తుందంటే నేను అనుకున్నాను కదా! నేను చెప్పాను కదా! ఈ పర్సన్ ఏంటంటే అలానే మాట్లాడతారు, అలానే ఉంటారని. అదే చేస్తున్నారు వీళ్ళు అన్నట్టుగా అంటే అక్కడ క్రియేట్ అవుతుందన్నమాట. ఆ పర్సన్‌కి ఏంటంటేనండి మీ మీద ఒక నెగెటివ్ ఇంప్రెషన్ ఉందండి.
సో ఈ నెగిటివ్ ఇంప్రెషన్ ని మీరు క్లియర్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే మీకు పేషెన్స్ ఉంది, కమిటెడ్ గా ఉన్నారు. కానీ అలా అంటే ఏమి చేయకుండా చూస్తూ ఊరుకోలేరు కదా. సో అందుకే మీరు ఏదైనా చేద్దాం అనుకోని ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఏదైనా మాట్లాడి చెప్దాం అనుకున్నప్పుడు తెలియకుండానే ఇదంతా కూడా దేనికో దారితీస్తుంది. ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందండి. దానివల్ల మళ్ళీ కూడా ఫస్ట్‌కే వస్తుంది. కాబట్టి మీరు కొంతకాలం ఏంటంటే సైలెంట్ గా ఉంటే బెటర్ ఏమో. మీరేంటంటే మాట్లాడాలి, కన్విన్స్ చేయాలి అనుకోవడం తప్పు కాదండి. మీలో కొంతమంది ఎలా ఆలోచిస్తారు తెలుసా? మాట్లాడి అంటే సిట్యుయేషన్స్‌ని హ్యాండిల్ చేస్తే కనీసం ఆ పర్సన్‌కి మనం గుర్తుంటాం. ఆ పర్సన్ ఏంటంటే మనం వాళ్ళని దూరం పెడుతున్నాం అని అనుకోరు అని ఇలా ఫీల్ అవుతుంటారు. కానీ మీరు తప్పు మాటలు మాట్లాడి వాళ్ళకి నచ్చని మాటలు మాట్లాడి వాళ్ళకి నచ్చేలాగా కాకుండా నచ్చని పనులు చేస్తుంటే మీరు మాట్లాడినా, మాట్లాడకపోయినా ఒకటే. కనీసం మీరు మాట్లాడకపోతే ఆ పర్సన్ ఏంటంటే కొంత కూల్ అవుతారండి. ఏ పర్సన్ అయినా సరే ఫస్ట్ కూల్ అవ్వడం ఇంపార్టెంట్. ఇక్కడ మీలో ఎంతమంది వ్యక్తులు కూల్ అవ్వాలి అని ఆలోచిస్తున్న వాళ్ళున్నారో కామెంట్స్‌లో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే చాలా మందితోని నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు చెప్పే విషయం ఏంటంటే, ఆ పర్సన్ దూరం అయిపోతారు కదండీ! మాట్లాడకపోతే మర్చిపోతారు కదా! సో గుర్తు చెయ్యాలి అని చెప్పి మెసేజ్‌లు పెడుతున్నాం, మాట్లాడుతున్నాం. ఇలా కొన్ని చేస్తున్నాం అని చెప్తున్నారు. సో, ఇలా చేయడం వల్ల మరికొంచెం నెగటివిటీ ఎక్కువవుతది కానీ, ఎలా తగ్గుతది? ఎందుకంటే ఇప్పుడు మాట్లాడకూడదు, దూరంగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఎలా అయినా సరే అదే చేస్తారండి. మీరు మాట్లాడితే మరికొంచెం నెగటివిటీ ఎక్కువైపోతుంది. ఎందుకంటే వాళ్ళు కూల్ అవ్వరు. మరికొంచెం హైపర్ అయిపోతుంటారనమాట. సో, ఇది మీరు అర్థం చేసుకొని కొంతకాలం ఈ పర్సన్‌కి మీరు దూరంగా ఉండడమో, వాళ్ళు కూల్ అయ్యే వరకు వెయిట్ చేయడమో చేసి అప్పుడు వాళ్ళ పరిస్థితి ప్రకారం మీరు ఏదైనా సరే మళ్ళీ ట్రై చేయడం బెటర్ అండి. బట్ మీరు వెంటనే ఇలా అంటే ఒకటి చేస్తున్నారు. మీకు ఏదో కానీ అవుతుంది. అయిన తర్వాత సైలెంట్ అవుతున్నారు. అలా కాసేపు కూడా సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. మళ్ళీ ఏదో చేస్తున్నారు. ఇలాంటివన్నీ మానేసి కొంచెం అంటే ఈ పర్సన్ విషయంలోనేంటంటే మెచ్యూర్డ్‌గా థింక్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ పర్సన్ భయపడుతుందే మీరు డిసప్పాయింట్ చేస్తారని చెప్పి. సో, వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది మీరు రియల్ చేయకూడదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.